నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. భద్రతా చర్యలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. బాణసంచా తయారీ కేంద్రాలకు హోంమంత్రి అనిత హెచ్చరిక. తిరుమల పవిత్రతను కూటమి సర్కార్ నాశనం చేస్తుందన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. గోవుల మరణాలపై టీటీడీ చైర్మన్ అవహేళన చేశారని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భూభారతి పోర్టల్ను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెవెన్యూ సిబ్బందిని తమ ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుందన్న ముఖ్యమంత్రి. అనకాపల్లి ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించిందని ఆమె తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిందని, వీలైనంత త్వరగా పరిహారం అందజేయడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం ఎప్పటి వరకు పరిహారం అందించలేదని విమర్శించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాణాసంచా తయారీ కేంద్రాల భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని హోంమంత్రి అంటే స్పష్టం చేశారు. ఈ రోజుకి కూడా ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించింది. నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక డిఐజీ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే, ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ కి 5 lakhs రూపీస్ ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక 15 లక్షల రూపాయలు ఈ రోజు అనౌన్స్మెంట్ చేయడం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది. దహన సంస్కారాలకి ఏదేది చేయాలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక మానవతా దృక్పథంతో ఈ రోజు చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురావాలి, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే, దృఢ నిశ్చయంతోనే, చిత్తశుద్ధితోనే ఈ రోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నాకు. ఎస్ అండి, ఈ తయారీ కేంద్రాలు జిల్లాలోని లైసెన్స్డ్ ఉన్నవి లేనివి కలిపి ఒక 40 వరకు ఉన్నాయన్నారు. లైసెన్స్ ఉన్నవి ఒక 21 వరకు ఐడెంటిఫై చేశారు. ఒక జిల్లాలోనే కాదండి, స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ ఫర్దర్ గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘోషపై వైసీపీ వాస్తవాలను బయటపెట్టడంతో టీటీడీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నాయని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోవుల మరణాలు అబద్దమంటూ బుకాయిస్తూనే విధిలేని పరిస్థితుల్లో వాస్తవాలను అంగీకరించారన్నారు. శ్రీవారి క్షేత్రంలో తాము చేస్తున్న పాపాలను కప్పుపుచ్చుకునేందుకు సీఎం, టీటీడీ ఈవో, చైర్మన్ తండ్రులు పడుతున్నారని మండిపడ్డారు. ఆఖరికి ప్రభుత్వ అధికారి అయిన టీటీడీ ఈవో శ్యామలరావు టీడీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అజెండాను మోయడమే లక్ష్యంగా ఆయన వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. లేకపోవడం మూలంగా ఆ గోమాతలు చనిపోతున్నాయి. అక్కడున్న యాజమాన్యం యొక్క ఆలన పాలన శ్రద్ధ లేకపోవడం వల్ల గోవులు మరణిస్తున్న విషయాన్ని హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న వాస్తవాల్ని ఆధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ టీటీడీ చైర్మన్ గారు బోమన్ కరుణాకర్ రెడ్డి గారి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. సాధారణంగా టీటీడీతో సంబంధం ఉన్న వ్యక్తి ఎంతో పవిత్రంగా నిర్వహించవలసిన కార్యక్రమం, ఆ గోశాలలో గోవులకి సక్రమైన వసతులు కల్పించి అన్ని రకాలుగా కూడా పోషించవలసిన విషయాన్ని ఒక వ్యక్తి ప్రస్తావిస్తే ఏదో ఒక రాజకీయ కోణంతో ఇంకో రకంగా చూడకూడదు. దానికి సంబంధించి బాధ్యతాయుతమైన టీటీడీ ఏం చేయాలి, దాంట్లో ఉన్న వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, దాన్ని ఎలాగా మనం సరిదిద్దుకుని ముందుకెళ్ళాలని ఆలోచించకుండా ఆ వాస్తవాలను అంగీకరించలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి చేసి జరుగుతున్న లోపాలని డైవర్ట్ చేసేలాగా ఆ గోవుల యొక్క సంరక్షణని
పక్కదో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయి ఇవాళ శ్రీవారి ఆలయ పవిత్రతను కానీ టీటీడీ ప్రతిష్టను కానీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీని మీద మాట్లాడిన వెంటనే ప్రభుత్వం అక్కడున్న ఈవో ఐఏఎస్ అధికారి అతను ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా వాడుకుంటూ అతను ఒక టీటీడీ పార్టీకి ఏజెంట్గా ఉన్నట్టుగా అతను ఈవో శ్యామలరావు గారు మాట్లాడడం కూడా ఆలోచించి మాట్లాడా లేదా? ఇప్పుడు అతను ఈవోగా ఉన్నప్పుడు అతని ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అతను రెస్పాన్సిబుల్గా మాట్లాడవలసిన అవసరం ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీ ఏదో ఒక అజెండా ఇచ్చినట్టు అజెండాను మోయటమే పనిగా పెట్టుకున్నట్టు ఏ ఆధారం చూపకుండా ఏ ఆధారం కూడా బయట పెట్టకుండా ఏదో కరుణాకర్ రెడ్డి గారిని లేకపోతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దెబ్బతీసేలాగా మాట్లాడటం అన్నది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం కానీ లేకపోతే హిందూ సమాజానికి వ్యతిరేకులుగా ఉన్నట్టుగా ఏదో ఒక ముద్ర వేసేయడానికి మరి ఈవో ప్రయత్నించడం అంటే ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం. ఎందుకంటే ఈయన ఈవోగా ఉన్నప్పుడే టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి తిరుమలలో టీటీడీకి సంబంధించి అనేక అపచారాలు జరిగినట్టుగా కూడా వాళ్ళు ప్రచారం కూడా చేశారు. ఆ ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదకు రుద్దడానికి కూడా ప్రయత్నం చేశారు. బట్ ఈ దీంట్లో భాగంగా ఈ ముద్ర వేసే వైఎస్ఆర్ మీద ఒక బురద తల్లి కార్యక్రమంలో భాగంగా అక్కడ శ్రీవారి ఆలయ పవిత్రత కానీ ప్రసాదాల పవిత్రతని అక్కడున్న సాంప్రదాయాలని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయిన విషయాన్ని అటువంటి భయంకరమైన వాస్తవాలన్నీ కూడా బయట పెడితే దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి కరుణాకర్ రెడ్డి గారి సాక్ష్యాలతో సహా బయట పెట్టంగానే అది ఫేక్ సమాచారం ఉండు, అది దానికి అసలు సంబంధమే లేదని ఆ టీటీడీఓ ప్రకటన చేయటం కానీ, ఏదో రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ ఆయన ఐటీ మినిస్టరు ఇది ఫేక్ న్యూస్ అంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా చేసేసాడు. అలాగే దీనికి సంబంధించి తెలుగుదేశం నీళ్ల కూటమిలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆయన కూడా దీని గురించి ఆయన స్టైల్లో ఆయన విమర్శలు చేస్తూ ఫైనల్గా గోశాలలో గోవులు చనిపోయినాయి అన్న విషయాన్ని ఆయన కూడా అంగీకరించి ఏ గోశాలలో అయినా చచ్చిపోతాయి అన్నట్టుగా ఆయన దానికి ఒకరి భాషని చెప్పాడు. అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఆయన ఎన్ని మార్ఫింగ్లు ఫేక్ న్యూస్లు అంటూ మాట్లాడుతూనే ఒక 40-42 గోవులు చనిపోయినాయని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇంకా టీటీడీ చైర్మన్ ఏంటంటే అసత్య వార్తలు రాయడానికి పేరుగాంచిన, గోబెల్ ప్రచారం చేయడానికి పేరుగాంచిన, అశ్లీలమైన దృశ్యాలని ప్రసారం చేయడానికి పేరుగాంచిన ఆ టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు ఆయన 22 గోవులే చనిపోయినాయని, ఇంట్లో మనుషులు చచ్చిపోతారు, గోవులు చచ్చిపోతే ఏంటంటే దాన్ని పెద్ద విషయంగా చూస్తారు ఏంటని ఎంత అవహేళనగా అంత తేలిగ్గా మాట్లాడుతున్నారంటే ఈ స్థాయి వ్యక్తి, ఇటువంటి దిగజారిపోయిన స్థాయి వ్యక్తి అత్యున్నతమైన టీటీడీ చైర్మన్ పదవికి అర్హుడా? వాడు ఏ అర్హత చూసి మరి ఈయనకి టీటీడీ చైర్మన్ ఇచ్చారంటే మరి భక్తులందరూ కూడా దీని మీద ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
जलांतरं पुष्पान् समर्पयामि इमान्तरं प्रयत्नान् दिव्यपुष्पान् दिवादिताः पोताभ्रम पवित्रेण पोतातोर्यस्य रश्मिभिः पुष्पाणि पूजयामि ओम चिदाय नमः ओम अग्निप्रियाय नमः ओम भ्रामये नमः ओम सुरभये नमः ओम निर्मलाय नमः ओम देवपूजाय नमः ओम चतुर्भुजाय नमः ओम चक्रवराय नमः ओम दुर्गाम्बे नमः ओम दुर्गाश्रयाय नमः ओम निर्गुणाय नमः ओम निष्कलंकाय नमः ओम निरंतराय नमः ओम निरंजनाय नमः ओम निराभासाय नमः ओम सच्चिदानंदाय नमः ओम निर्मलाय नमः ओम निर्गुणाय नमः ओम विनाशाय नमः ఆరోగ్యశ్రీ వచ్చిన సందర్భాలలో పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమైన సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజలు అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 17,77,266 రూపాయల విలువగల చెక్కులు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,30,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించినట్లు తెలిపారు. పేదవారు వైద్యం చేయించుకుని ఆరోగ్యశ్రీ రాని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 28 మందికి 17,77,266 రూపాయలు ఇవ్వటం జరిగింది. దీనివలన పేదవారి కుటుంబం మేలు జరిగే కార్యక్రమం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. సీఎం గారు కూడా వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పటి వరకు మన భీమవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సార్లు చెక్కులు ఇచ్చాం. 144 మందికి చెక్కులు ఇచ్చాం. 1,29,79,742 రూపాయలు ఇచ్చాం ఇప్పటి వరకు. ఇంకా భవిష్యత్తులో కూడా ప్రతినిత్యం ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్హులైన పేదవారు, ఆరోగ్యశ్రీ రానివారు వీరి చెక్కులు కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అర్హులైన వారు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఆరోగ్యశ్రీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి ఇబ్బందులు కానీ ఉన్న వాళ్ళకి ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు ఎవరికైనా అటువంటి అవసరం ఉన్నవారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేయించి ఆ చెక్కు వచ్చేంత వరకు కూడా ఒక మనిషిని పెట్టి ఆ చెక్కు వచ్చే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకుని అర్హత ఉండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి చెక్కు వచ్చి ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారు సహృదయంతో పేదవారందరికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అంజిబాబు గారు ఈ కార్యక్రమాన్ని చాలా బాధ్యతంగా చేస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పేదవారికి సహాయ సహకారాలు అందించాలనే కృతనిశ్చయంతో ఉండడం చేత ఈ కార్యక్రమం చాలా చక్కగా చేయగలుగుతున్నాం. అందుచేత మేము ప్రజలందరికీ కూడా ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది వస్తే కనుక మా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చి మీరు
ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకుంటే తప్పనిసరిగా మీకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.